హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను రాఖీ పౌర్ణమి వచ్చేస్తుంది కదండి, అందుకని మనం ఇంట్లోనే ఈజీగా రాఖీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూద్దాం అనుకుంటున్నాను. ఇవి మీరు మీ చిల్డ్రన్స్తో కూడా ఈజీగా చేయించవచ్చు. వాళ్ళకు కూడా ఒక మంచి యాక్టివిటీ లాగా ఉంటుంది, వాళ్ళకు ఒక మెమరీ లాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను అవి ఒక 4 టైప్స్ చేశామండి. ఆ 4 టైప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వీడియో చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ ఒక రకం చూపిస్తానండి. దానికోసం మనం సిల్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, మనం ఎంబ్రాయిడరీ చేసుకుంటాము, అలాంటి థ్రెడ్ ఉంటే సరిపోతుంది. అలాంటి థ్రెడ్ ఒకటి, ఇక్కడ వైట్ కలర్లో మీకు కనిపిస్తుందా, అదొకటి, గ్లూ, ఇంకా మధ్యలో ఏదో ఒక స్టోన్, మీ ఇష్టము స్టోను, ఇంకా అలాగే వైట్ స్టోన్ చైను, గోల్డ్ స్టోన్ చైను కావాలి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ప్రిపేర్ చేసుకోవటం. మీరు ఏదో ఒకటి తీసుకోండి. మేమైతే ఇక్కడ కార్డ్ తీసుకున్నాము. ఇలా సపోర్ట్ తీసుకొని థ్రెడ్ మొత్తాన్ని ఇలా చుట్టేయాలన్నమాట. ఇలా చుట్టుకుంటూ కొంచెం మనకి ఒత్తుగా వచ్చింది అనుకునే వరకు చుట్టుకోవాలి. ఇప్పుడు అలా కంటిన్యూ చేసేద్దాం. ఇప్పుడు మధ్యలో మనం ముడి వేసుకోవాలండి. మధ్యలో ముడి వేసుకుంటే అది కదలకుండా అటు ఇటు విడిపోకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇలా టైట్గా ఉంటుంది. ఇప్పుడు మనం అటు ఇటుని కొంచెం ఇలా వెడల్పుగా చేసామంటే మనకి ఇంకా రాఖీ రెడీ అయిపోయినట్టే. మధ్యలో మీకు కావాల్సిన కలర్ స్టోన్స్ ఉంటే స్టోన్స్ అతికించుకోండి, లేకపోతే ఏదో ఒక గోల్డ్, మా దగ్గర అయితే గోల్డ్ కలర్ ఉంది, ఆ గోల్డ్ కలర్వే అతికిస్తున్నాము. మీ దగ్గర స్టోన్స్ ఉన్నాయనుకోండి, ఆ స్టోన్స్ అయినా స్టిక్ చేసుకోండి. మధ్యలో గ్లూ వేసుకొని ఒక స్టోన్ని స్టిక్ చేసుకున్నారంటే మీకు రాఖీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం రాఖీ కట్టడానికి థ్రెడ్ కావాలి కదా. నేను వైట్ కలర్ దారం చూపించా కదా, నేను ఆ దారానికి స్కెచ్ వేసుకున్నాను. కావాల్సిన సైజు కట్ చేసుకొని మీకు ఏ కలర్ అయితే కావాలనుకుంటారో ఆ కలర్లో థ్రెడ్ని స్కెచ్ వేసుకున్నారంటే మీకు ఆ కలర్ థ్రెడ్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా చాలా ఈజీగా మీకు రాఖీ రెడీ అయిపోయిందండి. రెడ్ కలర్ థ్రెడ్ గ్రీన్ కలర్కి బాగుంటుంది అని చెప్పి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇది ప్రిపేర్ చేసాము. చాలా ఈజీగా సింపుల్గా ఉంది కదా, చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోతుంది. మధ్యలో స్టోన్ ఉందనుకోండి, ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ టైప్ రాఖీ తీసుకుందాము, రాఖీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మీ దగ్గర కార్డ్బోర్డ్ ఉంటే కార్డ్బోర్డ్ ఓకే, లేకపోతే ఇలా ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదా, అవైనా కానీ తీసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్ రావటం కోసం అని చెప్పి ఇక్కడ వాటర్ బాటిల్
క్యాప్తో రౌండ్ షేప్ మనం గీసుకున్నాము. మీ ఇష్టం, మీరు రౌండ్ ఎలా అయినా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆ రౌండ్ని నీట్గా కట్ చేసుకోండి సిజర్స్తో. ఇప్పుడు దీనికోసం మనకి కావాల్సింది స్టోన్స్ అతికిస్తామండి. ఇప్పుడు ఇక్కడైతే మనము థ్రెడ్ యూస్ చేయము, అంటే సిల్క్ థ్రెడ్ యూస్ చేయము, స్టోన్స్తో దీన్ని ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, మధ్యలో ఒక స్టోన్ ఉంటే స్టోన్ స్టిక్ చేయండి. స్టోన్ స్టిక్ చేసి దాని చుట్టూతా గోల్డ్ స్టోన్స్ ఉన్న చైన్ ఒకసారి స్టిక్ చేసి, తర్వాత గోల్డ్ స్టోన్స్ ఉన్నది ఒకసారి స్టిక్ చేసి, మళ్ళీ స్టోన్స్ది ఒకసారి గోల్డ్ది ఒకసారి, అలా టోటల్గా ఫిల్ అయిపోయే వరకు మీరు రౌండ్గా స్టిక్ చేసేయండి. గ్లూతో స్టిక్ చేయండి, నీట్గా అది స్టిక్ అవుతుంది. ఇప్పుడు మనకి ఓవరాల్గా రాఖీ కంప్లీట్ అయిపోయింది కదా. ఈ థ్రెడ్ కావాలన్నమాట. థ్రెడ్ కోసం అని చెప్పి నేను ఇక్కడ వైట్ కలరే తీసుకున్నానండి. ఈ కలర్ ఇప్పుడు మనం తీసుకున్న రాఖీకి వైట్ బాగుంటుంది అని చెప్పి నేను ఏ కలరు వేయకుండా వైట్ కలరే ఉంచుకున్నాను. వైట్ కలరే దీనికి లుక్ వస్తుంది అని చెప్పి ఇప్పుడు వైట్ కలర్ థ్రెడ్ని మనం స్టిక్ చేసేసి, ఈ థ్రెడ్ ఊడిపోకుండా వెనుక ఇంకొక రౌండ్గానో మీరు అలా కట్ చేసుకొని ఇంకొక పేపర్ అతికించుకున్నారంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదా, చాలా అందంగా ఉంది కదా. చేసిన తర్వాత నాకు ఇది చాలా చాలా నచ్చింది. ఈ సెకండ్ వన్ వచ్చేసి మనకి బయట రాఖీస్ దొరుకుతాయి కదా, కొంచెం అలానే ఉందండి చూడటానికి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, నీట్గా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఈ సెకండ్ రాఖీ కూడా ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనం మీ పిల్లలతో చేయించవచ్చండి. అంత ఈజీగా చేసే రాఖీ ప్రిపేర్ చేయడం చూస్తున్నాము. దానికోసం మీరు ఇలాంటిది థర్మాకోల్ది తీసుకొని ఆ థర్మాకోల్ని రౌండ్గా కట్ చేసుకోండి. రౌండ్ షేప్ కోసం క్యాప్ అలాంటిది తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ మొత్తాన్ని ఇలా స్కెచ్తో గీయమని చెప్పండి, ఎల్లో స్కెచ్తో. ఇప్పుడు స్మైలీ లాగా డ్రా చేసి అందులో కలర్ ఫిల్ చేయండి. కలర్ ఫిల్ చేసేసినాక ఇలా ఉంది. దానికోసం మనం ఇక్కడ ఆరెంజ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాము. ఇప్పుడు ఆ థ్రెడ్ని వెనక దీనికి స్టిక్ చేసేసేయటమే. చాలా సింపుల్గా ఉంది కదా. ఇది మీ చిల్డ్రన్స్ కూడా చాలా ఈజీగా చేసేసేయచ్చు. ఏవైనా ఇంకా ఎలాంటి మోడల్ అయినా ఇలాగే థర్మాకోల్ రౌండ్గాను ఇంకా మీ నచ్చిన షేప్స్లో తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఎమోజీస్ అన్నీ ఇలా చేసుకోవచ్చు. ఇదైతే స్మైలీ, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. మనకి ఇప్పుడు 3 మోడల్స్ రెడీ అయిపోయినాయండి. ఈ స్మైలీ అయితే మనం మీ పిల్లలతో చాలా ఈజీగా చేయించవచ్చు మీరు. ఇప్పుడు ఇంకా ఫైనల్గా 4th మోడల్ చూద్దాం. 4th మోడల్ కూడా ఇంతేనండి, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. చూసారు కదండి, ఇలా దగ్గరగా చూపిస్తే ఇలా ఉంది. చాలా ఈజీగా ఉంది. నేను నెక్స్ట్ 4th కూడా చూపిస్తాను. మనం ఇలా ప్రిపేర్ చేసుకుని మన పిల్లలతో చేయించామంటే తర్వాత ఫ్యూచర్లో పెద్దగైనాక వాళ్ళు చెప్పుకోవడానికి కూడా చాలా మెమరీ లాగా ఉంటుంది కదా. వాళ్ళే ప్రిపేర్ చేసి కట్టారంటే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు 4th మోడల్ని చూద్దామండి. 4th మోడల్ కోసం ఇలా ఈ షేప్ తీసుకున్నాము. ఇది మీసాల షేప్ ఉంటాయి కదా, అలాగా. ఇప్పుడు రాఖీస్
అలా కూడా వస్తున్నాయి. మనం ఆ షేప్లో వైట్ కలర్ పేపర్ని ఒకసారి నీట్గా కట్ చేసుకుంటే దాన్ని ఇప్పుడు మనం కార్డ్బోర్డ్ మీద డ్రా చేసుకొని గీసుకోవచ్చు అనమాట. మీరు కార్డ్బోర్డ్ అయినా తీసుకోండి, లేకపోతే ఏదైనా కలర్ కార్డ్బోర్డ్ తీసుకున్న తర్వాత కలర్ పేపర్ స్టిక్ చేసుకోండి, మీ ఇష్టం. స్టిఫ్గా ఉండేది మాత్రం తీసుకోండి ఏదైనా. కానీ ఇక్కడ వైట్ పేపర్ మీద ఫస్ట్ ఎందుకు కట్ చేసుకున్నామంటే నీట్గా రావడానికి, షేప్ నీట్గా వస్తే దాని తర్వాత డ్రా చేసుకోవచ్చని. ఈ వైట్ పేపర్ లాగానే సేమ్ దీని మీద కూడా డ్రా చేసి దీన్ని కట్ చేస్తున్నాము. దీన్ని కూడా కరెక్ట్గా అలాగే మనం డ్రా చేసుకున్నట్టే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, ఇదిగో ఇలా ఉందండి చివరికి. ఇప్పుడు మనం ఇందులో నేమ్ రాసుకోవాలి. నేమ్ మీ ఇష్టం అండి. మీరు మీ బ్రదర్ నేమ్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే బ్రో అనైనా రాసుకోవచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా ఇష్టపడితే అలా రాసుకోండి. నేనైతే ఇక్కడ బ్రో అని చూస్తున్నాను. మీరైతే మీ బ్రదర్ నేమ్ ఏదైతే అది రాయండి. మీరు మీ కిడ్తో చేస్తుంటే మీ బాబు పేరు రాసి, లేకపోతే వాళ్ళిద్దరు నేమ్స్ అయినా రాసి మంచిగా దీన్ని కట్టించవచ్చు అనమాట. కాకపోతే గట్టిగా ఉండే కార్డ్బోర్డ్ తీసుకోండి, అప్పుడు స్టిఫ్గా ఉంటుంది. మీరు కావాలంటే వీటిని స్టోన్స్తో కూడా అంటే నేమ్ని ఇలా రాయకుండా స్టోన్స్తో కూడా నేమ్ని రాయొచ్చు. అంటే నేమ్ రాసి దానిపైన చిన్న చిన్న స్టోన్స్ అయినా అతికించవచ్చు అండి, కొంచెం పెద్దగా చేస్తే. ఇప్పుడు ఇలా సింపుల్గా రాసేసి దీని వెనుక మనం థ్రెడ్ని స్టిక్ చేయటమే. చూసారు కదా, ఇలా సింపుల్గా ఉంటుంది. దీనిపైన మీరు స్టోన్స్ అతికిచ్చారంటే, నేమ్ స్టోన్స్ లాగా ఉందంటే ఇంకా చాలా అందంగా ఉంటుందండి. మీ దగ్గర అలా స్టోన్స్తో అతికిచ్చే పాసిబిలిటీ ఉంటే స్టోన్తో స్టిక్ చేయండి. ఇప్పుడు దీని వెనుక మనం ఎల్లో కలర్ థ్రెడ్ని తీసుకొని థ్రెడ్ని మనం స్టిక్ చేస్తున్నాం. స్టిక్ చేసి థ్రెడ్ ఊడిపోకుండా వెనుక కూడా ఇంకొంచెం పేపర్ని స్టిక్ చేసామంటే ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుందండి. అన్ని రాకీస్కి కూడా బ్యాక్న పేపర్ అనేది స్టిక్ చేసుకోండి. ఇంతే, చాలా సింపుల్గా మనకి 4th రాఖీ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా చిల్డ్రన్స్ చేసే రాఖీ. ఇలా వెనక స్టిక్ చేసేసామండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఈ 4 రాఖీస్ చాలా ఈజీగా అయిపోయినాయండి. ఈ ఫస్ట్ 2 మీరు పెద్దవాళ్ళైనా చేయొచ్చు. సెకండ్ లాస్ట్ చూపించిన 2 స్మైలీ అను ఈ బ్రోద్ అయితే చిన్నపిల్లలతో కూడా మీరు చేయించవచ్చు చాలా ఈజీగా. ఐ హోప్ ఇది మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ట్రై కూడా చేయండి. అలాగే మీరు ఈ రాఖీని చక్కగా చేసుకోండి, రాఖీని సేఫ్గా జరుపుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. నమస్తే.